డెఫినేషన్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్లో కొన్ని వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ అనే వెక్టార్స్ని తీసుకున్నప్పుడు ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అనే వెక్టార్స్ అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ అయ్యేలాగా మనకి కొన్ని స్కేలార్స్ అనేవి ఫీల్డ్లో దొరకాలి. ఇలా దొరికిన స్కేలార్స్ అన్నీ జీరోస్ అయితే గనక అటువంటి వెక్టార్స్ని ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటాం. ఈ వెక్టార్స్తో ఉన్న ఈ సెట్నే ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటాం. సో ఇక్కడ మనకి ఏ వెక్టార్స్ అయితే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవ్వాలో ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయ్యేలాగా మనకి కొన్ని స్కేలార్స్ దొరకాలి. ఈ దొరికిన స్కేలార్స్ అన్నీ జీరోస్ అయితే గనక అప్పుడు ఆ వెక్టార్స్ని ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటాం. ఈ వెక్టార్స్తో ఉన్న సెట్నే ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అనేసి అంటాం. సో ఇక్కడ మనకి దొరికిన స్కేలార్స్ అన్నీ కూడా ఫీల్డ్లో దొరికిన స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ అవ్వాలి. ఇలా అయితే కనుక ఆ సెట్ని ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అనేసి అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. దీనినే మనం ఎల్డి సెట్ అని కూడా అంటాం. సో దీనికి కూడా మనకి ఒక వెక్టార్ స్పేస్ కావాలి. లెట్ వి ఓవర్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్. ఏదైనా ఒక వెక్టార్ స్పేస్లో కొన్ని వెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ అనే కొన్ని వెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు ఈ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవ్వాలి అంటే ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయ్యేలాగా మనకి కొన్ని స్కేలార్స్ అనేవి ఫీల్డ్లో దొరకాలి. ఈ దొరికిన స్కేలార్స్లో అన్ని జీరోస్ అవ్వవలసిన అవసరం లేదు. కనీసం ఒక్కటైనా నాన్ జీరో అయ్యింది అంటే ఆ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి అంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. అటువంటి వెక్టార్స్తో ఉన్న ఈ సెట్ని ఏమంటామంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అనేసి అంటాం. సో ఇక్కడ మనకి ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్ అయ్యేలాగా మనకి కొన్ని స్కేలార్స్ అనేవి ఫీల్డ్లో దొరకాలి. ఇలా దొరికిన స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ అవ్వనవసరం లేదు. కనీసం ఒక స్కేలార్ అయినా నాన్ జీరో స్కేలార్ అయితే గనక జీరో కాకపోతే గనక అటువంటి వెక్టార్స్ని ఏమంటామంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అనేసి అంటాము. ఇటువంటి వెక్టార్స్ ఉన్న సెట్ని లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. If two vectors are linearly dependent, prove that one of them is a scalar multiple of the other. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏవైనా 2 వెక్టార్స్ని గనక తీసుకుంటే ఆ 2 వెక్టార్స్ని ఒక వెక్టార్ని ఇంకొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద చూపించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ 2 వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అయినప్పుడు ఒక వెక్టార్ని ఇంకొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద చూపించమంటున్నారు. సో ఇక్కడ మనకి 2 వెక్టార్స్ లీనియర్లీ డిపెండెంట్ అని ఇచ్చారు కాబట్టి వాటిని నేను ఆల్ఫా బీటా అని తీసుకున్నాను. లెట్ ఆల్ఫా బీటా ఆర్ లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్. వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్కి ఆల్ఫా బీటా అనేవి 2 లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అని తీసుకున్నాం. సో డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ ఏ బి బిలాంగ్స్ టు ఎఫ్, నాట్ ఆల్ జీరోస్. సో లీనియర్లీ డిపెండెంట్ అన్నారు అంటే స్కేలార్స్ అన్నీ జీరోస్ కావు. సో నాట్ ఆల్ జీరోస్ సచ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్. సో డెఫినేషన్ ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా మనకి ఇక్కడ ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 2 స్కేలార్స్ తీసుకుంటాం. సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్ అయినప్పుడు మనకి ఏ బి అనే స్కేలార్స్లో కనీసం ఒకటైనా నాన్ జీరో అవుతుంది. సో ఇది డెఫినేషన్ ప్రకారం మనం రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏ బిలో కనీసం ఒకటైనా నాన్ జీరో ఉంటుంది, లేకపోతే అన్ని నాన్ జీరో కూడా ఉండొచ్చు. సో కనీసం ఒకటి మాత్రం నాన్ జీరో అయ్యి ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఏ అనేది నాన్ జీరో అని తీసుకుంటాను. సో దీన్ని ఈక్వేషన్ 1 అని పెట్టాము కాబట్టి ఈక్వేషన్ 1 నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్లో బి బీటాని మనం రైట్ సైడ్ తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బీటా అవుతుంది.
సో, ఇక్కడ సెకండ్ టర్మ్‌ని ఎందుకు తీసుకెళ్ళామంటే ఏ నాన్ జీరో వాల్యూ కాబట్టి దీన్ని డినామినేటర్ కింద రాసుకోవచ్చు. సో, అందుకోసం ఈ బీ బీటాని రైట్ సైడ్ తీసుకెళ్తే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీ బీటా అవుతుంది. సో, ఇప్పుడు ఏ అనే స్కేలార్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇంటూలో ఉన్నదట్టే వెళ్ళేసరికి ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది కాబట్టి సో, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ ఇంటూ బీటా. సో, ఏ అనేది నాన్ జీరో కాబట్టి దాన్ని డినామినేటర్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు బి అనేది స్కేలారే, ఏ అనేది స్కేలారే కాబట్టి 2 స్కేలార్స్‌ని డివైడ్ చేసినా వచ్చేది కూడా స్కేలారే అవుతుంది. సో, మైనస్ బీ బై ఏ అనేది ఒక స్కేలార్. స్కేలార్ ఇంటూ బీటా. సో, వేర్ మైనస్ బీ బై ఏ ఈజ్ స్కేలార్. సో, ఇప్పుడు ఆల్ఫాని ఎలా రాసాం? స్కేలార్ ఇంటూ బీటా అనే వెక్టార్ కింద రాసాం కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ బీటా. ఆల్ఫాని బీటా యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద రాసాము. సో, నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది నాన్ జీరో అయితే గనక మనం ఇలా ఒక ఆల్ఫాని బీటా యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద చూపించాం. ఒకవేళ బి అనేది నాన్ జీరో అయిందనుకోండి, అప్పుడు బై 1 ప్రకారం ఏమవుతుంది? బిని డినామినేటర్ కింద రాసుకోవచ్చు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ ఆల్ఫా టర్మ్‌ని రైట్ సైడ్ తీసుకెళ్తే గనక మైనస్ ఏ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఏ బై బి ఆల్ఫా అవుతుంది. సో, ఏ స్కేలార్, బి స్కేలార్ కాబట్టి మైనస్ ఏ బై బి కూడా స్కేలారే అవుతుంది. వేర్ మైనస్ ఏ బై బి ఈజ్ స్కేలార్. సో, ఇప్పుడు బీటా అనేది ఎలా ఉంది? స్కేలార్ ఇంటూ ఆల్ఫా కింద ఉంది కాబట్టి సో, స్కేలార్ ఇంటూ ఆల్ఫా అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ కాబట్టి బీటా ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఆల్ఫా. బీటా అనే వెక్టార్ ఆల్ఫా యొక్క స్కేలార్ మల్టిపుల్ కింద చూపించాం కాబట్టి వన్ వెక్టార్ ఈజ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టార్.